నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు మన చిన్న గార్డెన్‌లో చిన్న హార్వెస్ట్ చూసారా పువ్వులు ఎంత బాగా పూసాయో. ఫస్ట్ పూలు కోసుకుందాం అండి. కనకంబరాలు, కనకంబరాలు కోసుకుందాం. ఇవాళ ఎక్కువ పూసాయి పువ్వులు. చాలా సార్లు చెట్టు నిండా పూసినా గానీ ఇలా కోసి హార్వెస్ట్ చేయలేదండి. ఎప్పటికప్పుడు దేవుడికి పువ్వులు తక్కువగా పూస్తున్నాయి. ఇదివరకు చాలా పూలు పూసాయి. ఆల్మండ అని, కరివేరు, ఇంకా అన్ని మందారాలు అన్నీ పూసాయి. ఇప్పుడు లేవు. కింద పెట్టిన తర్వాత పువ్వులన్నీ మొక్కలు పోయి ఉన్నా కానీ ఇంకా పూలు పూయట్లేదు. ఆల్మండ చాలా పూలు పూసేది. దేవుడికి ప్రతిరోజు చాలా పూలు వచ్చాయి. ఇప్పుడు పువ్వులు తగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెమే ఉండడం వల్ల తులసి, మారేడు దళాలతో ఈ కనకాంబరాలు పెట్టేస్తుంది అనమాట. పూజ చేసుకుంటున్నాం. ఈ రోజైతే కోస్తున్నాను అనమాట హార్వెస్ట్కి. కొంచెం కొంచెం ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు కోసేయడం వల్ల హార్వెస్ట్ లో చూపించడానికి అవ్వలేదన్నమాట. ఈ రోజు ఇంకా అసలు కోయలేదు, అలా వదిలేసాం. చామంతులు కూడా చాలా రకాలు, చిట్టి చామంతి, మామూలు చామంతి చాలా పూలు పూసాయి. పోయినాయండి, అన్ని మొక్కలు పోయాయి. చామంతి ఉంది కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వదు. ఏ చామంతో తెలీదు, స్టార్ట్ అవ్వలేదు. నేను ఇంకా పెట్టలేదు మొక్కలు కొన్ని, ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా అని. చిన్న చిన్న టబ్బుల్లో వేసుకోవచ్చు చామంతి మొక్కలు. ఇప్పుడు వేసుకుంటే మనకి సీజన్కి పూలు బాగా పూస్తాయి. ఇప్పుడే వచ్చేసాయండి చామంతులు. ఇదిగో చూసారా, అదిగో చామంతి. ఎక్కడెక్కడ పెట్టాను పోయినాయి. ఈ కనకాంబరం చెట్టు డల్గా అయిపోయిందండి, లైట్ కలర్ వచ్చేసింది. ఇది ఎందుకు సరిగ్గా పూలు పూయట్లేదు. ఇందులో మటుకి మొక్క మొదల గాజు పురుగులు ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల ఏంటో తెలియదు, మొక్క ఇలా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చూసారా ఎంత బాగా పూసినాయో. రాలిపోతాయండి ఒక రోజు మనం కోయకపోతే. కనకాంబరాలు రాలిపోతాయి. పూసిన 2 రోజులు ఉంటాయి, 3 రోజుల నుంచి రాలిపోతాయి. ఇదిగోండి, ఇవి వచ్చాయి కనకాంబరాలు. మునగ కొమ్మ వేసుకున్నాం కదండి, ఒక వీడియోలో చూపించాను నేను. మునగ మొక్క పెట్టడం చూసారా. మునగ చాలా తొందరగా బతుకుతుందండి. ఒక్కొక్కసారి బతకదు కానీ ఒక్కొక్కసారి మొత్తం అన్ని కనుపు కనుపుకి చిగుళ్ళు పైకంతా వచ్చాయి. ఇదిగోండి, అప్పుడున్న ఆకంతా రాలిపోయింది. మళ్ళీ పైన ఉన్న చిగురు అయితే నేను కోసాను. ఇవంతా కొత్తగా వచ్చిన చిగురులేనండి. నెల కూడా అవ్వలేదు, 20 రోజులు అవుతుందేమో. 20 రోజులు కూడా అయిందో లేదో నాకైతే గుర్తులేదు. బాగా చిగురొచ్చింది. ఇక్కడ తోటకూర ఉందండి, కొంచెం కోసుకుందా. చూసారా కనకాంబరం మొక్కలు చిన్న చిన్న అబ్బాల్లో కూడా బాగా వస్తాయండి. ఇవి బాగున్నాయి కదా. ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. ఇదిగోండి తోటకూర కోసుకుందా. చాలా సీడ్స్ వేస్ట్ అయిపోయాయండి. తోటకూర వచ్చినాయి పోయినాయి. మళ్ళీ అవి చిన్నగా ఉన్నాయి కదా, వదిలేస్తాను. ఇది చూసారా ఎంత బాగుందో ఫ్లవర్స్, చాలా బాగుంది. ఇది ఏంటా ఏంటా అనుకున్నానండి నేను. ఒకసారి కింద అక్కడ మొలిచింది, దాని అంతటా అదే వచ్చింది. పెద్దదే ఇది. దీనికన్నా పెద్ద పెద్ద ఆకులు వచ్చి చాలా పెద్దగా ఇంతంత పువ్వు వచ్చింది. ఇది గులుగు చెట్టు అంటండి. ఇది నాకు తెలిసిన మర్చిపోయాను నేను. కూర కూడా చేసుకోవచ్చట ఆకు. ఇదిగోండి ఇందులో వచ్చింది చూసారా, ఇది సబ్జా మొక్క. పువ్వు పూసింది ఇప్పుడే, ఎందుకు స్టార్ట్ అయింది సరే. పువ్వు ఎంత అందంగా ఉందో, చిన్న పువ్వు. సబ్జా అండి ఇది. పెద్ద మొక్కే అవుతుంది నేలలో పెట్టుకుంటే, సీడ్స్ వస్తాయి. వచ్చింది కదా అని అలా వదిలేసాం. తోటకూర మొక్క ఇక్కడ తీసుకో.
ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి మనకి. ఇదిగోండి గంగవాయలు అంటాం కదా, ఇది గంగవాయల మొక్కలు లేతగా ఉంది. ఇలాంటప్పుడు మనకు కూరలోకి బాగుంటది. ఇది పాలకూర, ఇందులోనే అక్కడక్కడ తోటకూర ఉందండి. ఇదిగో గుంటగలగర వచ్చింది చూసారా, ఇదిగోండి గుంటగలగర. మన హెయిర్ కి పెట్టుకోవడానికి బాగా పనిచేస్తే, ఆయిల్లో కూడా వేసుకుని కాసుకోవచ్చు. గుంటగలగరండి ఇది. పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఎర్ర తోటకూర సీడ్స్ వేసుకున్నాం కదా, చాలా సీడ్స్ వేసానండి. ఒత్తుగా వచ్చేసాయి మొక్కలు. చినుకులు పడినాయి అప్పుడు, వర్షానికో తెలీదు లేకపోతే ఒత్తుగా ఉండడం వల్ల మొత్తం అన్ని చాలా వరకు పోయాయి. ఉన్న మట్టికి వచ్చినాయి. ఇలాగ గట్టి మట్టి అండి, ఇది నల్ల మట్టి, జిగురు మట్టి అనమాట. ఆ మట్టి వల్ల తెలీదు. అయినా ఇందులో నేను చాలా ఆకులు వేసి కింద ఇసుక కూడా కలిపి పెట్టానండి. ఇసుక పడితే పడిపోవు కదా తోటకూర మొక్కలు అని చెప్పి ఇసుక కూడా వేసి పెట్టాను. అయినా కానీ చాలా మొక్కలు పోయాయి. చూసారా ఎంత పొడుగు వచ్చిందో ఈ మొక్క. ఇంకా బలంగా లావుగా కూడా వస్తాయండి. కోసుకుందాం మనం తోటకూర, ఎర్ర తోటకూర అనమాట. ఇవి తీసేస్తే మళ్ళీ కొత్త మొక్కలు చిన్న చిన్నగా ఉన్నవి పెద్దవి అవుతాయి. ఇదిగోండి ఎర్ర తోటకూర, మామూలు తోటకూర. ఈ చిన్న మొక్కలు వదిలేద్దామండి. ఇక్కడ చుక్కకూర రాలేదు, ఎందుకు వచ్చాయండి చాలా మొక్కలు వచ్చాయి. కాకపోతే ఏంటోను ఎదగట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఈ మొక్కలు తీసుకుందాం. చూసారా ఈ రోజు మన హార్వెస్ట్ చిన్న 2 కలర్స్ తోటకూర అండి. రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, 2 బాగున్నాయి కదండి. అలాగే కనకంబరాలు కూడా కోసుకున్నాం. ఇంకా గోంగూర ఉంది మన గార్డెన్ లో, కొంచెం గోంగూర కూడా కోసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా కోయట్లేదండి. ఇదే హార్వెస్ట్ అనమాట ఈ రోజుకి. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సీడ్స్ పెట్టుకోకపోతే ఆకుకూరలు వేసుకోండి తప్పకుండా. ఈ సీజన్ లో మనకి బాగా మొలుస్తాయండి. ఏ విత్తనాలైనా బాగా మొలుస్తాయి. గార్డెనింగ్ చేయండి, మన హెల్త్ ని మనం కాపాడుకుందాం. కొంతవరకైనా మనం ఆర్గానిక్ గా పండించుకుని కూరగాయలు, ఆకుకూరలు మనం తిందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజను సుఖనో భవంతు.